హలో ఫ్రెండ్స్, ఇప్పుడు సేమియా సింపుల్గా టేస్టీగా వెజిటేబుల్స్ ఏమీ లేకుండా క్విక్గా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ సేమియా అన్నది ఇలా సేమియా అంటే సేమియా ఉప్మా ఫ్రెండ్స్. ఇది సేమియా ఉప్మాని మనం ఇలా వేయించుకోవాలి. సేమియాని ఇలా వేయించుకోవాలి. ఒక పెనం తీసుకొని పెనాలో సేమియా వేసుకొని ఇలా వేయించుకోవాలి. కొంచెం డ్రీఫ్రై చేసుకోవాలి. అప్పుడే సేమియా ఉప్మా అన్నది చాలా కిక్గా చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అడుగు అన్నది మాడనివ్వ. ఇలా కలర్ కొంచెం చేంజ్ అవ్వాలి. ఇలా మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. అడుగు మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు నేను చేసి చూపించేది వచ్చి సింపుల్ మెథడ్, ఏం వెజిటేబుల్స్ ఏమి వేయకుండా. ఇప్పుడు ఈ కలర్లోకి వచ్చినప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను తగినంత ఆయిల్ తీసుకుంటున్నాను. నేనైతే ఆయిల్ అయితే ఒక 4 స్పూన్లు తీసుకున్నాను. ఆయిల్ కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ మగ్గింది. నేను తాలింపు గింజలు అవి తీసుకుంటున్నాను. మేమైతే తాలింపు గింజలు కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి తీసుకుంటున్నాను. జీలకర్ర నేను ఇంకా కొంచెం సపరేట్గా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. దీంట్లోనే జీడిపప్పు కూడా వేస్తున్నాను. కొద్దిగా ఈ మాడనీయకుండా గంటతో కలుపుదాం. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేద్దాం ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది సేమియా ఉప్మా అన్నది. ఇంట్లో ఉప్మా కంటే సేమియా ఉప్మానే చాలా ఇష్టపడతాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసాక ఒకసారి తిప్పుదాం. పచ్చిమిర్చి అయితే మేము ఎక్కువే వేసుకుంటాం. స్పైసీ అన్నది ఎక్కువ వాడతాం. మీరు కూడా మీకు తగినంత పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 తీసుకున్నాను పచ్చిమిరపకాయలు. మీరు ఎన్ని తీసుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మైది యూట్యూబ్ ఛానల్ వేణు రోహిత్ బ్లాగ్స్ 1-2. ఇప్పుడు ఒక్కసారి కలబెట్టి ఇందులోనే చిటికెడు పసుపు వేద్దాం ఫ్రెండ్స్. పసుపు ఎక్కువ వేయొద్దు, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసాక ఒకసారి కలబెడదాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ కొద్దిగా మగ్గాలి, పచ్చివాసన పోయేదాకా. ఇందులోనే చిటికెడు సాల్ట్ మనకు తగినంత వేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ వేసాక ఒకసారి కలబెడదాం. ఉల్లిపాయలు ఇప్పుడు మగ్గినాయి. ఒక్కసారి కలబెట్టి ఇప్పుడు 1 కప్పు వాటర్ తీసుకుందాం. సేమియాను బట్టి మనం వాటర్ అన్నది తీసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసాం కదా, ఇది కొంచెం మగ్గనివ్వాలి. మగ్గినప్పుడు అప్పుడు సేమియా అన్నది వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ కొంచెం మగ్గనివ్వాలి. వాటర్ చూడండి ఎలా మగ్గుతుందో. ఇలా మగ్గేటప్పుడే మనం సేమియా అన్నది వేసుకోవాలి. సేమియా అన్నది కలుపుకుంటే ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటూ ఉంటుంది. అడుగు అంటుకోవడం కాదు ఫ్రెండ్స్, అడుగున గడ్డ కట్టుద్ది. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి.
కొంచెం కొంచెం సేమియా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకుంటే అడుగున గడ్డ కట్టకుండా ఉంటుంది, లేకపోతే అడుగు గడ్డ కట్టుద్ది. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ మొత్తం ఇనికిపోయేదాకా ఉంచాలి, అప్పుడు సేమియా ఉడికినట్టు. ఎందుకంటే ఇది ఉప్మా కాదు కదా, ఉప్మా రవ్వ కాదు కదా, సేమియా కదా. సేమియా కొద్దిగా వాటర్ వాటరే ఉండాలి, అప్పుడే సేమియా అన్నది ఉడుకుద్ది ఫ్రెండ్స్. కొంచెం ఈ వాటర్ పోయేదాకా ఉంచనివ్వాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మా వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో, మా రెసిపీ కానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్మా అయితే గుమ్మగుమ్మలాడే ఉప్మా, సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఒక బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.